మీ ముందుకు కొన్ని అంశాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కల్వకుంట్ల కవిత గారు మీకు తెలుసు, గత కొన్ని నెలలుగా బీఆర్ఎస్ పార్టీ పైన, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని మానసిక క్షోభకు గురి చేస్తున్న వైనాన్ని మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మరి రోజు రోజుకి వారి వ్యాఖ్యలు, వారి చర్యలన్నీ కూడా విపరీతమైనటువంటి ఇబ్బందిని బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తూ ఉన్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చినాం. ఎవరో ఆట ఆడిస్తూ ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు. కవిత గారు, మీ పట్ల మాకు గౌరవం ఉంది. స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకొని తండ్రికి తగ్గ తనయ్యగా మరి ఉద్యమ కార్యాచరణలో తను కూడా భాగస్వామ్యమై తెలంగాణలో ఉన్న మహిళలను జాగృతం చేస్తుందని చెప్పి మేము సంతోషపడ్డాం, గర్వపడ్డాం, నీ గురించి గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఈరోజు మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ జాతిపితను మానసికంగా క్షోభకు గురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు స్వేచ్ఛ లేదని మాట్లాడినారు. ఈరోజు మీరు కౌన్సిల్లో, నిన్నటికి నిన్న బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని బైకాట్ చేస్తే హరీష్ రావు గారిని తిట్టినందుకే బైకాట్ చేస్తారా అని చెప్పి మీరు ప్రశ్న సంధించినారు. మీకు పార్టీ యొక్క పద్ధతి మీకు తెలియదా? బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చర్చ చేసుకొని గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారి నిర్ణయం మేరకే నిన్న మరి బైకాట్ చేసిన విషయం అది మీకు కూడా తెలుసు. కేవలం ఎవరో వెనక ఉండి మిమ్మల్ని ఆట ఆడిస్తూ ఉంటే మీరు కీలుబొమ్మలాగా ఆడుతున్నారని అందరూ చర్చించుకుంటున్న విషయం. దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించి మాట్లాడండి. మరి సరే, మీరు గతంలో ఎమ్మెల్సీగా నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి మీరు ప్రకటించి ఉన్నారు. మరి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన మీరు మనస్ఫూర్తిగా చేశారా లేదా అని మేము అడుగుతూ ఉన్నాం. దీంట్లో కూడా ఏమైనా నాటకం ఉందా? మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే చైర్మన్ గారు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే, మీకు ఇష్టం లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కూడా ఎందుకు కొనసాగుతూ ఉన్నారు? నాకు అవసరం లేదనుకున్న పదవిలో ఈరోజు ఎందుకు మీరు కౌన్సిల్ అటెండ్ అయినరు? కౌన్సిల్ అటెండ్ అవ్వడమే కాకుండా మీరు అక్కడ చర్చించిన విషయాలు ఏంటి అని మేము అడుగుతూ ఉన్నాం. ప్రజల గురించి చర్చించారా? ప్రజల బాధల గురించి చర్చించారా? మీ దగ్గరికి ఎవరు ఎప్పుడు ఏ కాంట్రాక్టర్ రాలేదన్నారు కదా. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళంతా కూడా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, మరి అంగన్వాడీ వర్కర్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు అని చాలామందిని మీరు మరి కౌన్సిల్లో వారి గురించి సంబోధించినారు. వీళ్ళ సమస్యల గురించి మాట్లాడడానికి ఈరోజు మీరు కౌన్సిల్కి వెళ్ళారని అడుగుతున్నాం. ఎవరి సమస్యల గురించి మీరు మాట్లాడే రోజు కౌన్సిల్లో? మొత్తం ఆది అంతం మొత్తం కూడా మీ గురించే చెప్పుకున్నారు. మీ గొప్పతనం గురించి చెప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. గౌరవ కేసీఆర్ గారిని డ్యామేజ్ చేసే విధంగా మీరు మాట్లాడినారు. ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమైనా మీరు మాట్లాడారని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు కాదు కంటతడి పెట్టేది, రోజు కేసీఆర్ గారి చేత కంటతడి పెట్టిస్తున్నారు. మీరు ఒక బిడ్డగా తండ్రిని ఈ విధంగా బాధ పెట్టడం ఇది సరైన విషయం కాదు. మరి మేము బైకాట్ చేస్తే మమ్మల్ని ఎందుకు బైకాట్ చేసినారని బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రశ్నించినారు. మీరు కౌన్సిల్ ఎందుకు అటెండ్ అయినారని మేము అడుగుతా ఉన్నాం. ఆ వేదికను వాడుకున్నారా? తెర వెనుక ఉండి ఎవరైనా మీకు అంత సమయాన్ని కేటాయించినారా? అసలు ఈ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ప్రతిపక్ష పార్టీలకు సమయమే ఇవ్వదు. అట్లాంటిది మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ఎందుకంత సమయం ఇచ్చినారని దాన్ని బట్టి తేటతెల్లం అవుతా ఉంది. మీ వెనక ఎవరున్నారు, మీ వెనక ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎవరు మీతోని నాటకాలు ఆడిపిస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీకు వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి కౌన్సిల్లో అంత సమయం ఎందుకు కేటాయించినారని అడుగుతున్నాం. ఇంకొక మాట కూడా సూటిగా ప్రశ్నిస్తున్నాం. కవిత గారు, ఈరోజు మీరు చెప్పుకున్న సమస్యలు, మొట్టమొదలు మీరేమన్నారు? టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో మర్జీ చేసేది ఉండే అని చెప్పినారు. మరి ఆ రోజు ఎందుకు ఈ భావజాలాన్ని మీరు ఆ రోజు వ్యక్తం చేయలేదు? టీఆర్ఎస్ పార్టీలో నాకు స్వేచ్ఛ లేదనే మాట మాట్లాడినారు. మీకు స్వేచ్ఛ అనేది లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదని మేము అడుగుతా ఉన్నాం. మీకున్న చనువు, మా గౌరవ అధ్యక్షుల దగ్గర మీకున్న చనువు ఎవరికీ లేదు. మీకున్న చనువుతోని మీరు ఎంతమందికి పదవులు ఇప్పించుకోలేదు, ఎంతమందికి మీరు అవకాశాలు కల్పించలేదు,
ఈరోజు నాకు స్వేచ్ఛ లేదనే మాట మీరు చెప్పడం నిజంగా కూడా శోచనీయం. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా మరి వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడానికి మీరు ఆ వేదికను వాడుకున్నారు తప్ప ఇంకొక విషయం ఏం లేదు. చాలా బాధపడుకుంటూ మరి కంటతడి పెట్టినారు. కంటతడి పెట్టేంత క్షోభకు ఈ పార్టీ మిమ్మల్ని ఏం గురి చేయలేదు. ఇంకొక మాట కూడా మేము సూటిగా అడుగుతున్నాం, మీరు ఆలోచించుకోండి. మీరు మాట్లాడిన మాటలు, నిజామాబాద్ ఎంపీగా నాకు అవకాశం ఇస్తే నేను 9 మంది ఎమ్మెల్యేలను గెలిపించినాను మీరు అన్నారు. బట్ 9 మంది ఎమ్మెల్యేలు మిమ్మల్ని నిజామాబాద్ ఎంపీగా గెలిపించినారనే విషయం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఏ పార్లమెంటు సభ్యుడైనా గెలవాలంటే అక్కడున్న శాసనసభ్యులు సహకరిస్తేనే, వాళ్ళు గెలిపిస్తేనే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవ్వడానికి అవకాశం ఉంటుందనే మాట మీరు మర్చిపోవద్దు. మీ వల్ల 9 మంది ఎమ్మెల్యేలు అన్నారు మీరు అంటున్నారు. బట్ 9 మంది ఎమ్మెల్యేలు మీరు పార్లమెంటు సభ్యురాలుగా గెలవడానికి మీకోసం పనిచేసినారనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. సరే, ఏదేమైనప్పటికీ మీరు మళ్ళీ రెండవసారి పోటీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెండవసారి కూడా మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఓటమి పాలైనా మీ బాధ చూడలేక మా పార్టీ గౌరవ అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారు మీకు మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు. ఆ మాట ఎట్లా మర్చిపోయినారు? మీకంటే సీనియర్, మొదటి నుంచి కూడా మా కేసీఆర్ గారు వెంబడి నడిచిన బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా ఓడిపోతే వారికి కూడా ఇవ్వకుండా మీకు అవకాశం కల్పించినారు. ఎట్లా మర్చిపోయినారు మీరు? ఒక్కసారి కాదు 2 సార్లు కూడా మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడం సరైంది కాదనే మాట మాట్లాడినారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడం మీకు ఇష్టం లేదనే మాట చెప్పినప్పుడు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను. నేను మార్చలేదని మీరు అన్నా, మా దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. బాగా చెప్తా, భారత జాగృతిగా మీరెందుకు మార్చుకున్నారని అడుగుతున్నాను. టీఆర్ఎస్ పార్టీని ఒక జాతీయ పార్టీగా మార్చాలనే ఉద్దేశంతో అలనాడు గౌరవనీయులు కేసీఆర్ గారు పార్టీ వ్యవస్థాపకులు మరి టీఆర్ఎస్ని తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం చేయకుండా జాతీయ స్థాయికి పార్టీని పెంచాలనే ఉద్దేశంతో, దేశంలో ఉన్న కొన్ని రుగ్మతల మీద పోరాటం చేయాలనే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పార్టీని మారిస్తే మీరెందుకు తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా మీరు మార్చుకున్నారనే మాట మేము అడుగుతూ ఉన్నాం. పార్టీలో ప్రజాస్వామ్యం లేదనే మాట మీరు చెప్పినారు. పార్టీలో ప్రజాస్వామ్యమే లేకపోతే 2 సార్లు మీకు ఎమ్మెల్సీ పదవి అవకాశమే వచ్చేది కాదు. పార్టీలో ప్రజాస్వామ్యం లేకపోతే మీరు అడిగిన వారికల్లా పదవులు వచ్చేవే కాదు. మీరు ఎంతమందికి పదవులు ఇప్పించలేదు కేసీఆర్ గారి దగ్గర ఉన్న మీకున్న చనువుతో? ఇది సరైన పద్ధతి కాదు. ఇంకొకటి, మీకు తెలుసో లేదో అవినీతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అంటే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యమే. ఆర్టికల్ 3లో వారు రచించిన వెసులుబాటు వల్లనే మన తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంగా సాధించుకునే అవకాశం మనకు దక్కింది. కాబట్టి ఆ మహనీయుని మర్చిపోకుండా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అతిపెద్ద విగ్రహాన్ని మన నడిబొడ్డున, హైదరాబాద్ నడిబొడ్డున అంత పెద్దగా విగ్రహాన్ని స్థాపించుకొని వారిని పూజిస్తూ ఉన్నాం. వారే మనకు మార్గదర్శకులు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు ఆ విషయాన్ని కూడా మర్చిపోయినారు. అమరవీరులను జ్ఞాపకం చేసుకోవడానికి అతిపెద్ద అమరజ్యోతిని కూడా నడిబొడ్డున ఏర్పాటు చేసుకొని త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ త్యాగాలు భవిష్యత్ తరాలు మర్చిపోవద్దనే ఉద్దేశంతో నడిబొడ్డున అమరజ్యోతిని కూడా మరి ఈరోజు పెట్టుకొని త్యాగాలు చేసిన అమరులను కూడా అప్పుడు తలుచుకుంటా ఉన్నాం. ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలనే మాట మీరు మాట్లాడినారు. అనేక మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా వారి త్యాగాలు చేసిన కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. అనేక మందికి అవకాశాలు కల్పించడం, ఎవరికో కొందరికి అవకాశాలు రాకపోవచ్చు, అంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని తప్పుబట్టే మాట మీరు మాట్లాడడం సరైంది కాదని చెప్పి మేము కవిత గారికి తెలియజేస్తూ ఉన్నాం. మరి కంటతడి పెడితే, కౌన్సిల్లో కంటతడి పెడితే, తండ్రి అంటే విన్నారు, పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఓడిపోయి బాధపడి కంటతడి పెడితే, అలిగితే మీరు నొచ్చుకుంటున్నారని చెప్పి అర్థం చేసుకొని మీకు శాసన మండలి సభ్యత్వాన్ని ఇచ్చినారు, ఎమ్మెల్సీగా పదవిని ఇచ్చినారు. మరి ఈరోజు కౌన్సిల్లో మీరు కంటతడి పెడితే, రాజీనామా చేసి వెళ్ళి ఈరోజు కౌన్సిల్లో అవకాశం తీసుకొని మీరు కంటతడి పెడితే, మీరు చెప్పిన విషయాలన్నిటి మీద చర్యలు ఎవరు తీసుకుంటారు? కౌన్సిల్ చైర్మన్ గారు తీసుకుంటారా? ఆ సభలో ఉన్న మంత్రులు తీసుకుంటారా? మీ సమస్యల్ని పరిష్కరిస్తారా? మీ సహచర శాసన మండలి సభ్యులు మీకు సహకరించి మీ సమస్యలను తేలుస్తారా? ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు కౌన్సిల్లో మీ మాటలు, మీ చర్యలు ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు
మరి అక్కడ మాట్లాడి కంటతడి పెట్టినారని అడుగుతా ఉన్నాం. పార్టీ మీకు ఎప్పుడు మేలే చేసింది తప్ప ఎప్పుడు మీకు నష్టం చేయలేదు. వీసమెత్తు కూడా నష్టం చేయలేదు. కానీ కంకణం కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఆగం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారు. మీ మీద కేసులు అయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బాధపడ్డది. మీ అన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు 24 గంటలు మీరు జైల్లో ఉన్నన్ని రోజులు మీ గురించి ఆలోచించినారు. 24 గంటలు తన్నీర్ హరీష్ రావు గారు మీ గురించి ఆలోచించినారు. వారంలో 4 రోజులు ఢిల్లీలో మకాం పెట్టినారు మీకు సాయం చేయడానికి. మీ ఇబ్బందులు చూసి తట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈరోజు మీరు బయటకు వచ్చిన తర్వాత నిజంగా మీకు బీఆర్ఎస్ పార్టీ ఇష్టం లేకపోతే, మీకు అధికారం ఉంది, సొంతంగా పార్టీ పెట్టుకొని ప్రజా సమస్యల మీద పోరాటం చేసే అవకాశం మీకుంది. రాజ్యాంగం అట్లాంటి అవకాశాలు అందరికీ కల్పించింది. మీరు ఆ దిశగా ప్రయాణం చేయండి తప్ప మీరు కూర్చున్న కొమ్మని నరుక్కునే ప్రయత్నం మొదట్లో చేసినారు. ఇప్పుడు ఈ చెట్టును విడిచిపెట్టిపోయి ఈ చెట్టునే మరి మీరు నరికివేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఆటలు సాగవు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ దీన్ని సహించదు. దయచేసి ఇప్పటికైనా స్వతంత్రంగా ఆలోచించండి. ఈ రోజు వరకు మీరు ఎవరో ఆట ఆడిస్తుంటే ఆడుతూ వస్తున్నారు. భవిష్యత్తులో దీనివల్ల మీకు నష్టం తప్ప ఇంకొకటి లేదు. మీ భవిష్యత్తును మీరే కాల రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదని చెప్పి వారికి తెలియజేస్తూ ఉన్నాను. వారి వ్యక్తిగత విషయాలన్నీ కూడా కౌన్సిల్లో మాట్లాడుకుంటూ ఇంకొక కొటేషన్ కూడా చెప్పారు. నేను రూల్ పొజిషన్ ప్రకారమే మాట్లాడుతున్నాను అని అన్నారు. రూల్ పొజిషన్ మన రిప్రజెంటేషన్స్ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ యాక్ట్ ప్రకారం, రిప్రజెంటేటివ్స్ యాక్ట్ ప్రకారం వ్యక్తిగతంగా ప్రోటోకాల్ పాటించకపోయినా ఒక శాసన మండలి కానీ అంటే చట్టసభల్లో ఉన్న వ్యక్తులను ఎవరినైనా సరే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని పాటించకపోయినా అదేవిధంగా వారి పట్ల అమర్యాదగా చట్టసభల్లో ఏదైనా జరిగినా తప్పకుండా మీరు వ్యక్తిగతంగా మీ విషయాలు చెప్పుకునే అవకాశం మీ కౌన్సిల్లో ఉంటుంది. కానీ మీరు యాక్ట్ పేరు చెప్పుకుంటూ సంపూర్ణంగా మీ వ్యక్తిగత విషయాలే మాట్లాడేది తప్ప అక్కడ ఇంకొక పార్టీ గురించి మీరు మాట్లాడింది ఏం లేదు. మీ టార్గెట్ అంతా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకోవడం, మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారిని టార్గెట్ చేసుకోవడం తప్ప ఇంకొక ఉద్దేశం లేదు మీ దగ్గర. దయచేసి చెప్తా ఉన్నాం, మీ నడవడి మార్చుకోండి, మీ మాట తీరు మార్చుకోండి. మీ మంచి భవిష్యత్తు మీకున్నది. ఆ భవిష్యత్తును మీకు మీరే కాల రాసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. కంటిన్యూ చేస్తారు తులమ్మ గారు. ప్రెస్ మిత్రులకి నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, సునీత గారు చెప్పినట్టుగా దాని కంటిన్యూషన్ ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరికీ కూడా తెలుసు. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుంచి మేమంతా కూడా ఉద్యమంలో ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఆ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఆయన అడుగులో అడుగాయి మేమంతా కూడా పనిచేసినటువంటి వాళ్ళం. ఆ క్రమంలో ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో ఒక 5-6 ఏళ్ళ తర్వాత తను కల్వకుంట్ల కవిత గారు ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ కావడం, ఆ ఉద్యమంలో తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కలిసి వచ్చారు. అది మహిళలు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ ఉద్యమంలో కలిసి వచ్చినటువంటి వాళ్ళం. అన్నిటినీ అంటే ఎవరు కూడా వాళ్ళ సొంత ప్రయోజనాలు అనేది నాకు ఇది కావాలనే ఆశించి కాకుండా అందరూ ఖచ్చితంగా తెలంగాణ రావాలి, తెలంగాణ లక్ష్యమే సాధనే ఏకైక లక్ష్యంగా అందరం పనిచేసినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. అందులో పత్రికా మిత్రులది కూడా చాలా కీలక రోల్ ఉన్నది. అట్లా తను కూడా 2006లో అనుకుంటా బహుశా తను అప్పటి వరకు అమెరికాలో ఉండి అక్కడ చదువుకొని ఉద్యోగమో ఏదో చేసుకుంటూ తర్వాత వచ్చి ఉద్యమంలో మేమందరం ఎట్లా పనిచేసినామో తను కూడా అట్లనే పనిచేసింది. ఆ పనిచేసినటువంటి క్రమంలో సునీత గారు చెప్పినట్టుగా ఆమెకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఇవాళ కేసీఆర్ బిడ్డగా మేము
చాలా గొప్పగా గౌరవించేవాళ్ళం, కలిసేవాళ్ళం. అనేక సందర్భాలలో తనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళం. కానీ మరి ఇప్పుడు తను లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పార్టీకి నష్టం చేసేటువంటి మాటలు ఏదైతే మాట్లాడుతుందో అది నాకు కొద్దిగా బాధేస్తుంది. ఎందుకు అనంటే అప్పుడు ఈనాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మరి ఆ రోజు మీరు ఏం చేసిరు, ఎంతమందికి మీరు పదవులు ఇప్పించగలిగిరు, మహిళల గురించి మాట్లాడగలిగిరు, బీసీల సమస్యను లేవనెత్తగలిగిరు, ఎంతమంది బీసీలకు ఇప్పియగలిగిరు, ఇవన్నీ కూడా ఒకసారి మీరు తిరిగి నెమరు వేసుకోవాలి. కానీ అప్పుడు ఏదో నేను ఇంటర్నల్గా మాట్లాడినా నన్ను కానీ ఎప్పుడు కూడా మీరు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అవి చెప్పుకోవడానికి కూడా మరి ఎట్లా మీకు మనసు వస్తుందో కానీ నాకైతే అర్థం కాదు. కానీ ఎప్పుడు కూడా మీరు ఆ ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు ఏదైతే మీ పైన వచ్చినటువంటి ఆరోపణలు, మీరు జైలుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా నిజంగా బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టం జరిగింది. అది ఇవాళ ప్రజలకి మేము జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా, కానీ కవితను మిమ్మల్ని వెనకేసుకొచ్చి అది కాదు అని చెప్పేసి మిమ్మల్ని జైల్లో ఉన్నటువంటి టైంలో మిమ్మల్ని బయటకు తీసుకురావడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో సునీత గారు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నష్టం చేసే విధంగా, కేసీఆర్ గారికి వ్యక్తిగతంగా నష్టం చేసే విధంగా ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి పెద్ద నాయకులతోటి మాట్లాడి ఇవాళ అనేక ప్రయత్నాలు దాని నుంచి బయటపడడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు నిజం కాదా, మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ మీరు ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు బీజేపీ పెద్దలతోటి మాట్లాడి మీరు ఏం చేసిరు, వాళ్ళ మెప్పు పొందడం కోసం అయోధ్యలో శ్రీరాములు మందిరం ఏదైతే నిర్మాణం చేసిరో అది చాలా సంతోషించదగినటువంటి విషయం అని చెప్పేసి వాళ్ళ మెప్పు పొందడానికి కోసం మాట్లాడిన మాటలు నిజం కాదా? అంతేందుకు అయోధ్యకు సంబంధించినటువంటి వీడియో ఏదైతే ఉందో అప్పుడు అర్ధరాత్రి మీరు పోస్టు పెట్టి మళ్ళీ ప్రొద్దున తెల్లవారేసరికి డిలీట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవి తెలంగాణలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మర్చిపోతారా? మర్చిపోరు కదా. అట్లా మీరు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసిరు, పార్టీకి నష్టం చేసే చాలా ప్రయత్నాలు చేసిరు. వాటన్నిటిని చూసిన తర్వాతనే మిమ్మల్ని తప్పనిసరి పరిస్థితుల్లోనే సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అప్పటి వరకు ఇవన్నీ చేస్తున్నా కూడా పార్టీ మిమ్మల్ని ఏమీ అనలేదు, మార్చుకుంటారేమో, అరే ఉద్యమంలో మాతో కలిసి పనిచేసిరు కదా అని చెప్పేసి. ఇవాళ నేను జాగృతి అని మీరు గొప్పగా చెప్తున్నారు. ఇవాళ జాగృతి అనేది ఎక్కడి నుండి వచ్చిందండి? మీరు అమెరికా నుంచి పుట్టుకొని రాగానే మీ ఎంట అందరు ప్రజలు వచ్చిరా? మీరు తెలంగాణ జాగృతి పెట్టుకొని ఊర్లలోకి పోతే టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మీ వెంట ఉండి మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము సహకరిస్తేనే కదా మీ కార్యక్రమాలు సక్సెస్ అయింది. అది బీఆర్ఎస్ పార్టీ కదా చేసింది. అది మీరు ఎందుకు మర్చిపోయారు? ఇవన్నీ వల్ల బీఆర్ఎస్ పార్టీ నాకు సహకరించలేదనో, నేను చేస్తున్నటువంటి పనికి గుర్తింపు ఇవ్వలేదనో, నాకు సపోర్టింగ్ లేదనో, నేను మదనపడ్డాని అనే పద్ధతిలో మీరు బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారే. మరి మీకంటే ఎక్కువ తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు వాటి వల్ల తెలంగాణ యువతకు లాభం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందని అన్నీ వదులుకొని ఆస్తులు అమ్ముకొని వాళ్ళు ఏది
ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది గొప్ప 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 నాయకులు ఉన్నారు. మీరు నేను చేసిన దానికంటే ప్రజల పాత్ర చాలా ముఖ్యంగా ఉన్నది. మరి వాళ్ళు ఏం ఆశించారు? మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మీరు ఎంపీగా 5 ఏళ్ళు చేసి దాని అనంతరం మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని మళ్ళీ దాని కంటిన్యూషన్ కూడా మళ్ళీ ఎమ్మెల్సీ తీసుకొని అన్ని రకాల అనుభవించినటువంటి మీరే ఇట్లా మాట్లాడుతున్నారు. మరి మామూలుల పరిస్థితి ఇంకా అన్నీ నష్టపోయి వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతుర్రా? మాకు తెలంగాణ వచ్చింది, మేము కొట్లాడినాం, మా తెలంగాణ వచ్చింది, అదే చాలు అనేటువంటి పద్ధతిలో సంతృప్తితోటి ఉన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇవాళ ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ తెచ్చిండ్రు, మంచిగా 9.5 ఏళ్ళు మంచి పరిపాలన జరిగింది అనేటువంటి సంతోషంలో ఉన్నారు. ఇవాళ ఆ ఉద్యమంలో పనిచేసినటువంటి అనేక మంది ఉద్యమకారులకు, అదేవిధంగా ఉద్యమంలో బలిదానాలు చేసుకున్నటువంటి అమరవీరుల కుటుంబాలకు కూడా చాలామందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. చాలామంది ఉద్యమకారులకు కూడా అనేక అవకాశాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు మర్చిపోయి, తెలంగాణకు జరిగినటువంటి మంచిని మీరు మర్చిపోయి ఏదో 1-2 పట్టుకొని ఇవాళ తెలంగాణ తెలంగాణలో ఇన్ని చేసినటువంటి ఈ మంచి పనుల్ని పక్కన పడేసి అనవసరమైన మీ వ్యక్తిగత విషయాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మీకెక్కడో అన్యాయం జరిగినట్టు, మీరేదో నష్టపోయినట్టుగా మీకెవరు నిజంగానే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి, అట్టడుగు వర్గాలకి పనిచేయాలని అనుకున్నప్పుడు ఇవాళ సునీత గారు చెప్పారు, శాసన మండలిలో మీరు ఏ విషయాలు లేవనెత్తాలి? మీ పర్సనల్ విషయాలు, మీరు ఎట్లా ఉద్యమంలోకి వచ్చిర్రు, మీరు ఏమేమి చేసిర్రు, మీరు ఏం బాధలు పడ్డారు, మీరు చెప్పడానికి తెలంగాణ ప్రజలకు కావాల్సింది మీ వ్యక్తిగత విషయాలా? మీ ప్రజా సమస్యలు కదా లేవనెత్తాలి. మరి మీరు ప్రజా సమస్యలు లేవనెత్తకుండా మీ వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడానికి ఆ రకమైనటువంటి మాటలు మీరు చెప్పడానికి అక్కడ మాట్లాడినటువంటి ఆ వేదిక ద్వారా ఎవరికి లాభం జరుగుతుంది? తెలంగాణ సమాజానికి లాభం జరుగుతుందా? అంటే రోజు కేసీఆర్ని తిట్టేటోళ్ళకు లాభం జరుగుతుందా? ఇవాళ చాలామంది ప్రొద్దున లేస్తే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళకు మీకున్న తేడా ఏందండి? ఇవాళ ప్రతిపక్ష పార్టీగా, ఒక బలమైనటువంటి పార్టీగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని లేవనెత్తి ప్రజల గొంతుకై ఇవాళ అనేక సమస్యలపైన ఉద్యమం చేస్తూ ఉంటే ఇవాళ బీఆర్ఎస్నే ఒక శత్రువుగా చూసి బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకుల్ని టార్గెట్ చేస్తూ మీరు అనునిత్యం మాట్లాడడం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు మర్చిపోతారా? ప్రతి మాటను కూడా గుర్తుపెట్టుకుంటారు కదా. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పత్రికలు వార్త రాస్తే అది తప్పుడు వార్త అని చెప్తూ కేసులు పెడతానన్నారు. మరి ఆ కేసులు ఎందుకు పెట్టలేదు? అప్పుడు మీరు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నటువంటి టైంలో బయటకు వచ్చినాక ప్రధాన పత్రికలు రాసినాయి, హెడ్డింగ్ పెట్టి రాసినాయి, వాళ్ళపైన కేసులు పెడతానన్నారు. మరి ఎందుకు పెట్టలేరు? వాళ్ళపైన కేసులు ఎందుకు పెట్టలేదు? అంటే దీన్ని బట్టి మీ ఆలోచన ఏంది? మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఇవాళ తను కన్నీళ్ళు పెట్టుకున్నటువంటి పద్ధతి ఏదైతే ఉందో, అంటే పలాని కుటుంబానికి నష్టమైందనో, పలాని ఈ వర్గ ప్రయోజనాలు జరగలేదు నాకు బాధ అనిపించిందనో, లేకుంటే ఇంకేదన్నా విషయాలు ప్రజల సమాజానికి నష్టం జరిగే విషయంలో నాకు బాగా బాధ అనిపించిందనో వాటి మీద కన్నీళ్ళు పెట్టుకొని బాధపడితే మాకు కూడా సంతోషం వేసేదేమో. కానీ మొత్తము అక్కడ చెప్పిందంతా కూడా తన వ్యక్తిగత విషయాలే.
ఏదో తను బాగా పనిచేసింది తెలంగాణ కోసం, తన పాత్రనే చాలా ప్రముఖంగా ఉన్నది, కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదనో, ఎప్పటికప్పుడు నన్ను అణిచివేసే ప్రయత్నం చేసిరనో. మేము అందరం కూడా ఉన్నాం కదా, కలిసి పనిచేసిన వాళ్ళమే కదా. మాకు రాని అవకాశాలు మీకు వచ్చినాయి కదా, ఎందుకు మీరు అంత ఆవేదనతో పార్టీని నష్టం చేసే కేసీఆర్ గారిని మదనపడే విధంగా మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది తెలంగాణ ప్రజలు మర్చిపోరు ఖచ్చితంగా. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా కవిత గారు, మీ లిక్కర్ నిజంగా ఒక మంచి మనిషి కూడా, కేజ్రీవాల్ గారు ఆయన కొద్దిగా సామాజిక కోణంలో ఉన్నాడు, ఒక అవినీతి రహితమైనటువంటి పాలనను తెలంగాణ దేశ ప్రజలకు అందిస్తారు, మంచి పనులు చేస్తారని ఒక నమ్మకం ఉండే. ఆ మంచి మనిషిని కూడా చెడగొట్టినటువంటి ఖాతాలో మీరే ఉన్నారు కదా. ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని వాళ్ళను మిస్గైడ్ చేసి అవన్నిటికీ ఆయనను ఇవాళ ఒక మంచి నాయకుడిని కన్మరుగు చేసేనటువంటి చరిత్ర మీది కదా. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ అందరికీ తెలుసు మీ గురించి. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నా, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీ నరసింహస్వామి మీద నీ బిడ్డల మీద ప్రమాణం చేయగలుగుతారా? ఇప్పుడు లిక్కర్ స్కాము చేసిరు, మీరు లిక్కర్ స్కామ్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు మాటలు తప్పుడు వార్తలని అట్లా ఏమన్నా మీరు ఇట్లాంటి ఆ ప్రమాణాలు ఏవైతే చేసిరో ఇప్పుడు మీరు చేయగలుగుతారా అదే లక్ష్మీ నరసింహస్వామి మీద? కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మేమంతా కూడా మిమ్మల్ని గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. కానీ మీరు ఇట్లాంటి మాటలు ఏవైతే మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజానికి, మహిళలకి, బలహీన వర్గాలకి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే విధంగా మీ మాటలు ఉండాలి, కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే మాటలు మీరు మాట్లాడకండి. మీరు నిజంగానే పార్టీ పెట్టుకోవాలని అనుకుంటే, మీరు నిజంగానే స్వతంత్రంగా ఒక పార్టీని నడపాలనే ఒక ఆలోచన మీకు ఉన్నట్లయితే మీరు పెట్టుకోండి. అది ప్రతి ఒక్కరికి కూడా రైట్ ఉన్నది, ఎవరమైనా పెట్టుకోవచ్చు. ఆ స్వేచ్ఛ స్వాతంత్రం అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ మీరు పార్టీ పెట్టుకోవాలనే దానికోసం మీరేం చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసే విధంగా మీరు మాట్లాడుతూ అపోజిట్ ఉన్నటువంటి కొన్ని అంటే ఇతర అధికార పార్టీకి లాభం చేసే విధంగా కొంతమంది మీకు ఎవరైతే మీకు డైరెక్షన్ ఇస్తున్నారో, ఎవరైతే మాట్లాడిస్తున్నారో వాళ్ళకు లాభం చేకూర్చే విధంగా ఇవాళ మీ మాటలు ఉన్నాయి, మీ పనితనం ఉన్నది. మీరు రోజు మీడియా ముందుకు వచ్చి రోజు కూడా ఇదే ఉపోద్ఘాతం తప్ప ఇంకోటి ప్రజలకు సంబంధించిన విషయాలు మీరేం మాట్లాడతలేరు, ప్రజలకు లాభం చేసేది మాట్లాడతలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి మాటలు మీరు బంద్ చేయండి. కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు మీకు మంచి చేయాలని చూసిండ్రు. మీకు అన్ని రకాల మీరు పదవులు అంటే వాస్తవంగా కేసీఆరే లేకపోతే కవిత అనే వ్యక్తి ఎవరు? కాబట్టి మీరు కేసీఆర్ గారే బిడ్డగానే మీకు గుర్తింపు ఉన్నది. దానికి తోడు మీరు ఉద్యమంలో పనిచేసిర్రు, మీరు స్వతంత్రంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, కొన్ని పనులు చేసిర్రు. కానీ అది సంతోషిస్తాం. కానీ మీరు బీఆర్ఎస్ని కావాలని టార్గెట్ చేసి కేసీఆర్ గారిని మదనపడే విధంగా మీరు ఈ రకంగా మాట్లాడడం అనేది మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సుమిత్ర ఉద్యమ సహచరులు మాజీ శాసనసభ్యురాలు గౌరవ సునీత గారికి, గొంగిడి సునీత గారికి, తుల ఉమ్మ గారికి,
మీడియా మిత్రులకు ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. గత మే మాసం నుండి మేడే రోజు సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని మాట మొదలుపెట్టి క్రమక్రమంగా స్థాయి పెంచుతూ కేసీఆర్ గారి పాలనను, బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా తప్పుబడుతూ ఇవాళ జనం బాట పేరుతోని బురద జల్లే బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లే యాత్రలు బాట చేస్తూ, అది జనానికి ఏ రకంగా ఉపయోగపడే బాట కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి దశాబ్ద కాలపు ప్రగతి మీద, అభివృద్ధి మీద బురద జల్లే యాత్ర చేస్తూ ఈరోజు మండలిలో దానికి కొనసాగింపుగా అనేక ఆరోపణలు చేసిండ్రు, అసత్య ఆరోపణలు చేసిండ్రు. బీఆర్ఎస్ పార్టీ ఏంటి, కేసీఆర్ గారు ఏంటో చెప్తూ, తాను ఎప్పుడు బాధపడ్డాను అని చెప్తూ కేసీఆర్ గారి మీద సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు, ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవరూ స్పందించలేరు, నాకు బాధ అనిపించింది అని చెప్పిండ్రు. మీరిప్పుడు పెడుతున్నటువంటి దానికంటే ఎక్కువ బాధ నాది. మీరు లేఖ రాసిండ్రు, ఆ లేఖ లీక్ అయిందని అదొక డ్రామా, అనంతరం ఎవరూ స్పందించలేరని అదొక డ్రామా, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడి వాళ్ళ పార్టీనే ఏం పీకి కట్టలు కట్టినామనే మాట మాట్లాడినరైతే మండలిలో, ఆ మండలిలో మీకు అవకాశం ఎట్లా ఇస్తారు? మీరు రాజీనామా చేసినామన్నారు, మరి మీ గన్మెన్లను మీరు తిప్పి పంపినరా? జీతభత్యాలు మీరు పుచ్చుకోకుండా ఉంటున్నారా? ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నది? మండలి చైర్మన్ గారు మళ్ళీ మీకు ఎట్లా అవకాశం ఇస్తారు? ఇస్తే మీరు ప్రజా సమస్యలు కాకుండా, పాలక పక్షాన్ని ప్రశ్నించడం కాకుండా, ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ను, కేసీఆర్ గారి పాలనను ఎట్లా దూషిస్తారు? ఎంతవరకు సమంజసం? మీకు అవకాశాలు రాలేదా? కేసీఆర్ గారు ఎన్ని నిందలు మోయాల్సి వచ్చింది? ఎంపీగా మీరు ఓడిపోయినా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిండ్రు, కుటుంబానికైనా ఉద్యోగాలు, ఎంపీగా ఓడిపోయినప్పుడు వెంటనే ఆమెను ఎమ్మెల్సీ ఎట్లా చేస్తారని ప్రశ్నించలేదా? ఆ ప్రశ్నల్ని తాను ఎదుర్కోలేరా? ఉద్యమకారుల గురించి మీరా మాట్లాడతారు. ఏ ఉద్యమకారులకు మీరు అవకాశాలు ఇప్పించిండ్రు? మీ వెంట ఉండి నేను కదా పనిచేయలేదా? జిల్లాలో నా ఊర్లో నేను మొదటిసారి మీ తరపున నేను బతుకమ్మని పెట్టలేదా? మిమ్మల్ని ఆహ్వానించలేదా? ఎప్పుడు నా పక్షాన మీరు మాట్లాడిండ్రు? నేను కాదు, నాలాంటి వందలాది మంది ఉద్యమకారుల పక్షాన మీరు ఎప్పుడన్నా మాట్లాడినరా? ఉద్యమకారులకు కేసీఆర్ గారు గుర్తించారు స్వయంగా. ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం చేసిండ్రు, ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రు. మిగిలినటువంటి అమరులు ఎవరైతే ఉన్నారో అందరికీ న్యాయం జరగలేదని మీరు చెప్తా ఉన్నారు. దానికోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి కదా, రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించాలి కదా. చేయగలిగినంత వరకు బీఆర్ఎస్ చేసింది. కేసీఆర్ గారు దశాబ్ద పాలనలో, 9.5 సంవత్సరాల పాలనలో ఏమి పీకి కట్టలు కట్టిండ్రో ఒక మహిళగా మీకు తెలియదా? బాల్య వివాహాలు ఆగినాయి కదా కళ్యాణ లక్ష్మితోని. 18 సంవత్సరాలు నిండే వరకు పెళ్లి చేయకుండా అమ్మాయిలను చదివిస్తూ ఉన్నారు కదా. ఒంటరి మహిళలను గుర్తించిండ్రు కదా. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇచ్చిండ్రు కదా. గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఒక్కరు కాదు కదా, అన్ని వర్గాలను, బీసీలను, మైనారిటీలను, దళితులను, ఎస్టీలను, గిరిజన తాండాలను వాళ్ళకు స్వయం ప్రతిపత్తి కల్పించి వాళ్ళకు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిండ్రు. అంతవరకు గ్రామాల్లో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తాండాలన్నీ గ్రామాలకు వచ్చి ఆ సర్పంచులకు మొరపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుండే. వాళ్ళ తాండాలను వాళ్ళు పాలించుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. మహిళలకు 50% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిండ్రు. కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణ అధ్యాయం కదా, సువర్ణాక్షరాలతో చరిత్రలో లిఖించదగ్గ పాలన కదా. తినే కంచంలో మన్ను పోసుకున్నామనేటువంటి ప్రజలు, ఏడ్చినటువంటి ప్రజలను అడుగు, ఆయన ఎంపీకి కట్టలు కట్టిండ్రో. పంట దేశంలోనే అత్యున్నతంగా వరి పండించే రాష్ట్రంగా ఎదిగింది కదా, రైతన్నలను అడుగు, ఆయన ఎంపీకి కట్టలు కట్టిండ్రో. ఎన్ని ధాన్యపు రాసుల్ని ఆయన సృష్టించిండ్రో, ఎంత సస్యశ్యామలంగా తెలంగాణను తీర్చిదిద్దిండ్రో. ఉద్యోగులను అడగండి, ఏ స్థాయిలో జీతభత్యాలు పెంచి దేశంలోనే నంబర్ 1గా జీతాలు ఇచ్చే రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రో. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని అడగండి, 3 ఇంతల జీతాలను ఎట్లా పెంచిండ్రో. ఆశాలను అడగండి, అంగన్వాడీలను అడగండి, ఎవరిని అడిగినా చెప్తారు కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణాధ్యాయం అని. కేసీఆర్ గారి పాలన తెలంగాణ రాష్ట్రానికి ఒక అన్నపూర్ణగా, రాష్ట్రాన్ని ఆకలి కేకల తెలంగాణ. గద్దర్ పాట పాడిండ్రు, అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా అని. ఆకలి కేకల గానాన్ని
అన్నపూర్ణ తెలంగాణగా మలిచిండ్రు కదా కేసీఆర్ గారు. ఏ స్థాయిలో జీడిపిని పెంచిండ్రో తెలియదా, ఎంత అభివృద్ధిని సాధించిండ్రో తెలియదా, చెరువుల పూడిక ఎట్లా తీసిండ్రో తెలియదా మీకు? మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడమే కాకుండా ఆడబిడ్డల దుఃఖం మీకు తెలియదా? కిలోమీటర్ల చొప్పున నీళ్లు మోయడానికి బిందెలు ఎత్తుకొని భుజాలు కాయలు కాసేవి, ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి ఆడబిడ్డల కష్టాన్ని వాపింది మీకు కనిపించదా? మెరుగైన వైద్య సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రులనే ప్రసూతి సౌకర్యాలు కనిపించి డాక్టర్లకు పారితోషికాలు ఇచ్చి సాధారణ ప్రసవాలు చేయించి మరి వాళ్ళకు కేసీఆర్ కిట్ ఇచ్చి న్యూట్రిషన్ కిట్ ఇచ్చి మాతా శిశు మరణాలను తగ్గించింది మీకు కనిపించదా? అది ఆడబిడ్డలకు జరిగిన మేలు కాదా? దళిత బంధు ఇచ్చింది మీకు కనిపించదా? అది దళితులకు జరిగిన మేలు కాదా? బీసీ బంధు ఇచ్చింది మీకు కనిపించదా? మైనార్టీలను కాపాడింది మీకు కనిపించదా? ముల్లాలకు గుడి పూజారులకు వేతనాలు ఇచ్చింది మీకు కనిపించదా? ఏ వర్గానికి మేలు చేయలేదో కేసీఆర్ గారు చెప్పండి. ఏ వర్గానికి? ఏం బీకి కట్టలు కట్టామని కాదు, ఏ వర్గమో ఒక్కటి చెప్పండి మీరు. కేసీఆర్ గారి చూపు వారిని మనిషి ఎవరున్నారు, కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని సాధని వర్గం ఏది ఉన్నదో చూపించగలరా? యావత్తు తెలంగాణ ఆయన ఎంత విశాల దృష్టి ఆయనది. మీ మచ్చబడింది అంటే మీ కారణంగా పడింది. మచ్చబడింది అంటే ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీగా ఎట్లా అవకాశం ఇచ్చారు కూతురికి? నాలాంటి వారు, నేను అదే ఎమ్మెల్సీ కావాలని కేసీఆర్ గారిని నేను కూడా అడిగిన. నాలాంటి వాళ్ళను కాదని మీకు ఎట్లా అవకాశం ఇచ్చారని అందరూ అన్నారు. అప్పుడు ఎట్లా తీసుకున్నారు మరి? మీరు ఎంపీగా అందరినీ ఎమ్మెల్యేలుగా మీరు గెలిపించామంటారు నిజామాబాద్ జిల్లాలో, ఆ ఎమ్మెల్యేలే నన్ను ఓడించారంటారు. ఇది ఎక్కడ విడ్డూరం? అందరినీ గెలిపించగలిగిన మీరెట్లా ఓడిపోతారు? స్వయంగా అందరినీ గెలిపించగలిగిన సత్తా ఉన్న మీరు, ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకున్న మీరు ఎట్లా ఓడిపోతారో ఆ ఎమ్మెల్యేలు, మీ చేత గెలిపింపబడ్డ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎట్లా ఓడిస్తారు? ఎందుకు నిందలు వేస్తారు? మీ వెనుక ఎవరున్నారు? తెలంగాణ సమాజానికి తెలియదా? పదే పదే మీరు రిపీట్ చేస్తూ ఎంతకాలం కేసీఆర్ గారిని ఎంతకాలం ఆడిపోసుకుంటారు? కదిలిపోతూ ఉంది, మాకు రక్తం మరుగుతూ ఉన్నది. ఆయన వెనుక నడిచిన వాళ్ళం, ఏమీ లేదు, అవమానాలు భరించినాం, భాషకు యాసకు విపరీతమైనటువంటి అవమానాలు భరించిన వాళ్ళం. ఇదే ఆంధ్ర సరస్వతి పరిషత్తులో నేను గట్ల కాదు అన్న మాటకు అక్కడ గొల్లున నవ్వింది తరగతి అంతా. ఎస్, నా భాష ఇది, నేను ఇట్లా మాట్లాడతా, గిట్లనే మాట్లాడతా, మీకు అర్థమైతే నాతో మాట్లాడండి, లేదంటే లేదు అని 96లో నేను కళ్ళకు నీళ్ళు తీసుకున్నా. అట్లా అవమానం జరిగింది భాషకు. ఎవరు వచ్చినప్పుడు? ఒక్కడు కదా కేసీఆర్ బయలుదేరిండ్రు. మూగవోయినట్టి ముక్కోటి గొంతులు ముక్త కంఠమాయ ముక్తి గోరి నింగినంటునట్లు నినదింపజేసింది కేవలము నీవే కేసీఆరు అని గర్వంగా వాడుకున్నాం. మేమంతా మూగపోయినాం, మేము మాట్లాడలేకపోయినాం, మా శక్తి చాలదు. నువ్వు పదవుల్ని గడ్డిపోసల్లాగా వదులుకొని వచ్చినావు, మా పక్షాన వచ్చినావు, నువ్వు మా దేవుడు అనుకున్నాం, వెనుక నడిచినాం. నీ వెనుక నడిచిన కోట్లాది మందిలో మేము ఒకరం. ఉద్యమకారులు ఎంతమంది? ఇవాళ నా వెంట పేదలు వచ్చిండ్రు, నా వెనుక కార్పొరేటర్లు రాలేరు, నా వెనుక కాంట్రాక్టర్లు రాలేరని మీరు చెప్తారు, మీరు ఏడుస్తారు. మాకు కూడా దుఃఖం వస్తుందమ్మా. మీరు ఈ స్థాయిలో కేసీఆర్ గారిని మాటలు అంటూ ఉంటే మాకు కూడా మనసు కదిలిపోతూ ఉంది, బాధ అవుతూ ఉంది, దుఃఖం వస్తూ ఉంది. ఎట్లా మాట్లాడతారు మీరు? ఆయన త్యాగం ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది. ఆయన ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపినరు, ఎంత మదన పడ్డారు, పదవులను ఎట్లా పోసల్లాగా గడ్డిపోసల్లాగా వదిలేసిండ్రు, ఎంతమందితో చర్చలు చేసిండ్రు, మేధావులను, రచయితలను, కవులను ఎంతమంది కలగలుపుకొని వెంట నడిచిండ్రు. ఆయన ఒక్కడిగా బయలుదేరి ఎన్ని లక్షల అడుగుల్ని వెనుక నడిపించుకున్నారు. అంత గొప్ప తండ్రి కడుపున పుట్టినందుకు సంతోషించాల్సింది పోయి అలా ఆయన మీద అడుగడుగున బురద జల్లుతూ ఉంటే ఇది ఎక్కడదమ్మా? ప్రజలు మిమ్మల్ని స్వాగతించరు తల్లి. ఇవాళ కాంగ్రెస్ మిమ్మల్ని ఆదుకుంటుండొచ్చు, ఇవాళ బీజేపీ మీకు వెన్నుదాడుతుండొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఇది స్వాగతించరు, మిమ్మల్ని ప్రజలు క్షమించరు. కేసీఆర్ బిడ్డగానే మీ వెనుక మేము నడిచినాం, కేసీఆర్ బిడ్డగానే మీ వెనుక మిమ్మల్ని పొత్తిలలో పెట్టుకొని 2 భుజాల మధ్య పెట్టుకొని బతుకమ్మలు ఆడించినాం. కేసీఆర్ బిడ్డగానే మిమ్మల్ని కాపాడుకున్నాం తప్ప మీరు లీడర్ అనో, మీరు అంతకుముందు కేసీఆర్ బిడ్డగా కాకుండా మీరు వచ్చి చేసిందేం లేదు. ప్రపంచ స్థాయి ఎన్జిఓని నడపాలనుకున్నారు, నడపనుంట్రీ, ఎవరొద్దన్నారు? ఎందుకు వాళ్ళు ఇట్లా అంటారు? మీరు కాంట్రాక్టర్లు రాలేదు, కార్పొరేటర్లు రాలేదు, నా వెనుక అంటారు. అవును, ఆ పేదలే కదా మీకు మరి ప్రత్యేక విమానాలు సమకూర్చి ఢిల్లీ యాత్రలు చేయించారు. మీ వెనుక ఎవరున్నారు? మీరు ఎట్లా నడిచిండ్రు? ఇవాళ చెప్తారు ఇంత ఖర్చు పెట్టినాం నీళ్ళ కోసమని. నీళ్ళ కోసం ఖర్చు పెడితేనే కదా ఇవాళ పంటలు ఆ స్థాయిలో ఉన్నాయి. ఆ నీళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బులతో ఇన్ని పేదలకు ఇల్లు అవుతుండే అని. ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో తెలియదా తల్లి? ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినరో పేదలకు తెలియదా మీకు?
ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా కేసీఆర్ గారు. మరి 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం, ఆర్థిక నోట్ల మార్పిడి, ఇట్లాంటి సమస్యలు, కేంద్రం సహకరించకపోవడం, మధ్యలో మీ కేసు, మీ తలనొప్పి. మరి సోదరి తులవమ్మ గారు చెప్తూ కేజ్రీవాల్కి దెబ్బ తగిలింది మీ వల్ల అని చెప్పింది. కేసీఆర్ గారికి తగలలేదా? ఇది రాష్ట్రానికి తెలియదా? మీ వల్ల కేసీఆర్ గారికి కూడా దెబ్బ తగిలినా ఆ తండ్రి ఎంత మేరునగ సమున్నతుడు, ఒక్క మాట మిమ్మల్ని అనలేదు. కడిగిన ముత్యంలాగా కవిత బయటకు వస్తుంది అని చెప్పిండ్రు. మీ వల్ల ఆయనకు మచ్చ, కానీ ఆయన కారణంగా మీరు కేసులో ఇరుక్కున్నాను, నా మీద కేసు పెట్టారు, మద్యం కేసు అని చెప్పడం అబద్ధం. తెలంగాణ సమాజం ఖండిస్తుంది. కేసీఆర్ గారి మీద ఉన్న పగతో మీ మీద కేసు అవ్వలేదు. మీ మీద కేసు అయింది కాబట్టి కేసీఆర్ గారి మీద బురద పడ్డది, మచ్చబడ్డది. ఓటమికి అది ఒక కారణమైంది. కొంత శాతం ఓట్లు తగ్గడానికి అది ఒక కారణమైంది. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారిని అనే ముందు ఒకటి మధ్యలో తాను గుర్తించిండ్రు, కేసీఆర్ గారిని అంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదని తెలిసిన తర్వాత కేసీఆర్ గారు దేవుడు, చుట్టూ దయ్యాలు ఉన్నాయని మళ్ళీ మెల్లమెల్లగా మార్చేసి కేసీఆర్ గారినే అనే స్థాయికి తాను వచ్చేసిండ్రు. ఎంత బలంగా ఆమె వెనుక శక్తులు పనిచేస్తూ ఉన్నాయి, ఆమెతో మాట్లాడిస్తున్నాయి, ఆమెకు ఎట్లా కుంజిస్తూ ఉన్నారు, ఆమె ఎట్లా మాట్లాడతారు, ఇదైతే సమంజసం కాదు. క్రమక్రమంగా మీరు పలచనవుతారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ఏర్పాటు జరగొద్దు, కేసీఆర్ గారి పాలన కొనసాగొద్దు ఆశించినటువంటి కొన్ని ఇతర మీడియా సంస్థలు కానీ సీమాంధ్ర పెట్టుబడిదారులు కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తుండొచ్చు, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తుతుండొచ్చు. కానీ ప్రజల దృష్టిలో మీరు కేసీఆర్ గారి దశాబ్ద పాలనను తప్పుపడితే తప్పకుండా మీరు చులకన పలచన అవుతున్నారు. మీ మీద ఉన్నటువంటి కొద్దిపాటి గౌరవం కూడా గంగలో కలుపుకుంటున్నారు. బురదలో మీరు ఎవరి మీదనో బురద జల్లుతున్నా అనుకోకండి. బీఆర్ఎస్ మీద బురద జల్లుతున్నా, హరీష్ రావు గారి మీద బురద జల్లుతున్నా, కేటీఆర్ గారి మీద బురద జల్లుతున్నా, ప్రతి జిల్లాకు వెళ్ళి ఆ జిల్లా నాయకుల మీద బురద జల్లుతున్నాను అనుకోకండి. ఆ బురద మీ మీదనే పడుతున్నది. ఎవరేంటో ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో ఏ నాయకుడేంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. హరీష్ రావు గారేంటి, కేటీఆర్ గారేంటి, జగదీష్ రెడ్డి గారేంటి, నిరంజన్ రెడ్డి గారేంటి, ఇట్లా మీరు ఎంతమంది మీద బురద జల్లినా వాళ్ళందరి పనితీరేంటి, ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఏంటి, తెలంగాణను ప్రగతి పథంలో నిలపడంలో కేసీఆర్ అడుగుజాడల్లో వాళ్ళు ఎట్లా నడిచారు, ఎలాంటి పనితీరును కనబరిచిండ్రు అనేది యావత్తు తెలంగాణ గమనించింది. కొత్తగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇంకొక చివరిగా ఒక మాట మీరన్నారు, ఆస్తుల పంచాయతీ కాదు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు. ఆస్తుల పంచాయతీ. అవునమ్మా, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, యావత్తు తెలంగాణకు తెలుసు. ఎందుకంటే మీ ఆస్తుల ముందు కేసీఆర్ గారి ఆస్తులు ఎంత. మీరు ఆస్తుల పంచాయతీ కాదు, ఇది అధికారం పంచాయతీ. నాకు అవకాశం, నా మాట లెక్కలోకి తీసుకోలేరు. ఎమ్మెల్సీగా మీకే స్థాయి ఉంటుందో ఆ స్థాయిలో, ఎంపీగా ఇంకొకటి అంతకన్నా ఎక్కువ స్థానం ఇచ్చిండ్రు. మరి భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చిన తర్వాత వివిధ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు మిమ్మల్నే వెంటబెట్టుకొని పోయిండ్రు. భారత రాష్ట్ర సమితిగా పార్టీని మార్చిన తర్వాత దేశ రాజకీయాల్ని నడపడానికి వివిధ రాష్ట్రాల ప్రతినిధుల్ని, ముఖ్యమంత్రుల్ని కలిసినప్పుడు మిమ్మల్ని కదా వెంటబెట్టుకుపోయినరు. మీరు కూడా భారత జాగృతిగా మార్చుకుంటారు కదా. ఇప్పుడు పేరు మార్చడం నాకు ఇష్టం లేదని చెప్తిరి. ఉద్యమకారుల కుటుంబాలను చూడలేదంటే ఉద్యమకారుల కుటుంబాలను చూడడమే కాదు, ఉద్యమకారులను ఎంత గౌరవించుకున్నారు. నగరం నాడి బొడ్డున నిర్మాణం చేసి ఉద్యమ స్మారక స్తూపం, అలాగే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఉద్యమ స్తూపాలు ఏర్పాటు చేసుకోవడం, జూన్ 2న ఉద్యమకారులందరినీ తలుచుకోవడం చేస్తూనే ఉన్నాం కదా. కేసీఆర్ గారి చూపువారని రంగము లేదు, చూపువారని వర్గము లేదు, చూపువారని వయస్సు, కడుపులో ఉన్నటువంటి పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకు సమస్త ప్రజానీకం మీద ఆయన చూపుండే. ఆయన చల్లని చూపుతో 9.5 సంవత్సరాల తెలంగాణ ఒక కొత్త రాష్ట్రం, పసికూన, కేంద్రం సహకారం లేదు, కరోనా కష్టకాలము, నోట్ల రద్దు, ఇట్లాంటివన్నిటిని ఎదుర్కొని సాగునీళ్ళు, తాగునీళ్ళు, విద్య, వైద్యం, ఎంత విప్లవాత్మకమైనటువంటి మార్పులు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త జిల్లాలు, జిల్లా కార్యాలయాలు, మండల కార్యాలయాలు ఏర్పాటు, భవనాల నిర్మాణం, రోడ్లు, వంతెనలు, ఒక్కటి కాదు చెప్తూ పోతే మీడియాకు సమయం జాలనంత అభివృద్ధి నాడు. ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అది చెప్పరు, అది మీకు కనపడదు. ఎంతసేపు కేసీఆర్ గారి మీద బురద జల్లాలంటే మేము ఊరుకోం తల్లి. కేసీఆర్ గారి
అడుగుజాడలో నడిచి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం, రాష్ట్ర సాధనలో ఉన్నటువంటి వాళ్ళం. ఆయన పాలనా ఫలాల్ని యావత్తు తెలంగాణ అనుభవించింది. అదంతా చూసిన వాళ్ళం. తప్పకుండా మీకు ఎవరు మాట్లాడారు నాకని అనుకోకండి. తప్పకుండా తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ మహిళలే కాదు, తెలంగాణ వాదులు, తెలంగాణ మహిళలు తప్పకుండా ఖండిస్తారు. ఇది మాత్రం నిజం. జై తెలంగాణ.